మీకేమన్నా తెలిస్తే తర్వాత చెప్పండి. ఈ మహాతల్లి ఏమంటదో చూడండి. అమ్మ, ఈ రోజుల్లో కూడా ఏంటి ఆ చాదస్తాలు, మూఢనమ్మకాలు? ఆ 3 రోజులు గుడికెళ్తే తప్పేంటి? ఇంట్లో అన్నీ ముట్టుకుంటే తప్పేంటి చెప్పు? నేను నీకు అంతకుముందు ఒకసారి పాజిటివ్ ఆరా, నెగెటివ్ ఆరా గురించి చెప్పాను. గుర్తుంది కదా? సో, ఈ టైంలో నెగెటివ్ ఎనర్జీ బాడీ నుంచి ఫ్లో అవ్వడం వల్లనే చాలా స్ట్రాంగ్ నెగెటివ్ ఆరా ఉంటుంది ఆడపిల్లల చుట్టూత. అందుకే వాళ్ళ సమయంలో దేన్ని ముట్టుకున్నా ఆ పాజిటివ్ ఉన్న ఆరా కూడా నెగెటివ్ ఆరా అయిపోతుంది ఆ వస్తువుకి. అందుకే ముట్టుకోవద్దని చెప్పారే తప్ప. అండ్ ఇంకా కష్టమే ఉంది. అసలు అమ్మ మీరు ఏ పని చెయ్యొద్దు, చక్కగా ఒక దగ్గర ఉండండి. మేమే అన్ని పనులు మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతామనే కదా దాని ఉద్దేశం. అంటే టెంపుల్స్ లో చాలా స్ట్రాంగ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడికి ఇంత స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీ వెళ్తే ఎఫెక్ట్ ఆడపిల్లకి. అందుకే టెంపుల్స్ కి వెళ్ళొద్దు అని అన్నారు. నెగిటివ్ ఉద్దేశంతో చూస్తే ప్రతి దాంట్లోనూ నెగిటివే కనిపిస్తుంది. ఒకసారి లాజిక్ అండ్ సైన్స్ ఆలోచించండి. అర్థమైందా? లాజిక్ అండ్ సైన్స్ ఆలోచించారా? నెగిటివ్ ఆరా, పాజిటివ్ ఆరా. అదేం సంకలసి కొట్టుకునే సెంటేమక్క, ఏ పిచ్చిబాగుడు బాగుతున్నావు? దుర్గంధం సుగంధం లాగా. సిగ్గన్నా లేదు వీళ్ళకి. ఇలాంటి స్త్రీల కోసమేనండి. ఇంకా ఈ మహాతల్లి క్యాప్షన్లో ఏం రాసిందో చూస్తారంటే, ఇక్కడ చూసారా? మనుస్మృతి రికమెండ్స్ దట్ ఉమెన్ షుడ్ బి గివెన్ రెస్ట్ డ్యూరింగ్ పీరియడ్స్. ఈ పీనుగులకి, ఈ బోడి పీనుగులు ఉన్నాయి చూస్తారా? ఈ బోడి పీనుగులు పుస్తకాలు చదవరండి. బోడి వాట్సాప్ నుంచి ఒక ముదనష్ట పీనుగులు. ఆ ముదనష్ట పీనుగులు ఎవరు? బొక్కల బనీన్లు, చిల్లు బనీన్లు వేసుకున్న గళ్ళలుంగి అంకుళ్ళుగాళ్ళు ఉంటారు. వాళ్ళని వాట్సాప్ అంకుళ్ళు అంటారు. ఓకే, రిటైర్ అయిపోయిన బేవకూఫ్ గళ్ళు అనమాట. మొసలి పీనుగులు కొన్ని ఉంటాయి. వాటికి పనిపాట ఏముండి చావదు. కూర్చుని ఇట్లాంటి అడ్డమైన బోడి రాతలన్నీ రాసి యూట్యూబుల్లోకి, వాట్సాప్లోకి వదులుతూ ఉంటారు. అవి పట్టుకుని ఈ నిబ్బిగాళ్ళు వీళ్ళేదో పెద్ద గ్రంథ జ్ఞానం ఉన్నట్టు యథవత్కాలు కటింగ్ ఇచ్చుకుంటూ ఇట్లాంటి బోడి రీల్స్, బోడి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటారండి. మనుస్మృతి గురించి ఈ మహాతల్లికి ఏమైనా తెలిసి అంటారు? అసలు కనీసం దాని స్పెల్లింగ్ అన్న తినగైనా చూసి ఉంటుంది అంటారా? ఒక్క రైటర్ పేరైనా తెలిసి ఉంటుంది అంటారా? ఒక్క అనువాదకుడి పేరైనా? ఇలాంటి బేవకూఫ్ మాటలు మాట్లాడి పరువు తీయటం కాకపోతే వీళ్ళకి చూసారు కదా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 20,000 ఫాలోవర్స్. ఓకే, వ్యూస్ పడుతూనే ఉంటాయి. వీటికి 5,000 మంది లైక్ కూడా చేశారు. ఇక్కడ ఏం చూసి లైక్ చేశారంటే వాళ్ళకి ఏమైనా తెలుసా? అసలు ఒక్కళ్ళకైనా తెలుసా? వీళ్ళ బతుకులకి మళ్ళీ లాజిక్, సైన్స్ కావాలంటండి. ఆడపిల్లకి నొప్పుడితే ఆమె పని చేయడం మానేస్తుంది, నొప్పి లేనప్పుడు ఆమె పని చేసుకుంటుంది. ఇది ఏమన్నా పాతకాలం అనుకున్నారు? ఇంకా ఇందులో లాజిక్, సైన్స్ ఎతకడానికి వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి వదిలేయచ్చు కదా. 4 రోజులు 5 రోజులు వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి వదిలేయచ్చు కదా. చేస్తే చేస్తా, చేయకపోతే చేయరు అని. లేదా అడగాలి, చేస్తావా చేయవా, లేదా ఇంట్రెస్ట్ లేదా, ఓకే నేను బయట పనులు చేసుకుంటాను. అంతేగాని ఇందులో ఏంటి అసలు ఏ పని చేయొద్దు అన్నదంట. మనుస్మృతి ఏమన్నదో మనం ఆల్రెడీ చూసాం కదా. బ్రహ్మగాతి చండాలితోటి పోల్చారండి. వీళ్ళకి తెలియచావదు. కనీసం కొంతమంది ఇక్కడ చెప్పడానికి ట్రై చేశారు చూడండి. ఈ సాధ్వి అనే ఆవిడ అమ్మాయి, మరి పేరేంటో తెలియదు కానీ, మెన్స్ట్రుయేషన్ ఇస్ అ బయాలజికల్ ప్రాసెస్. దర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ టు సజెస్ట్ దట్ మెన్స్ట్రుయేటింగ్ విమెన్ ఎమిట్ నెగిటివ్ ఎనర్జీ. ఇట్స్ అ మిత్ వితౌట్ ఎనీ ఎంపిరికల్ ఎవిడెన్స్. పాపం ఇలాంటి వాళ్ళు ఏంటంటే, ఇలాంటి బేవకూఫ్ గాళ్ళకి ఇక్కడ ఈ మిగతా వాళ్ళందరికీ ఏదో సైన్స్ చెప్దామని చూస్తున్నారండి. కనీసం కాస్త ఇంగితం అందిద్దామని చూస్తున్నారు. వాళ్ళకి లైకులు తక్కువ ఉంటాయి. ఇక్కడ సాయి అనిరుద్ధ శర్మ అంటే ఇంకో బేవకూఫ్ కూడా చూడండి ఏం చేస్తుంటారో. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇన్ బాడీ దెర్ ఆర్ 3 గుణాస్, రజో గుణ, సత్వ అండ్ తమో గుణ. డ్యూరింగ్ దిస్ సైకిల్ తమస్ అండ్ రజస్ విల్ టేక్ ఓవర్ ద బాడీ అండ్ ఆల్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఫ్రమ్ నేచర్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మెన్స్ట్రువల్. ఏంటండి, ఏం సోదివాగుడండి ఇది? ఎలాంటి వాళ్ళని తయారు చేసామండి? సిగ్గే ఇట్లా మీకు? ఎలాంటి వాళ్ళని అన్నారు? వీ హ్యావ్ టు బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఏమంటారు, డిస్గస్టింగ్ సినారియో దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. నేను కూడా పార్టీ ఇందులోనే. నేను సరైన టైంలో కనీసం కొంతమందినైనా మార్చుంటే బాగుండేదని అనిపిస్తుంది. ఎలాంటి ఎదవల్ని తయారు చేసామండి? ఏం బేవకూఫ్ మాటలు మాట్లాడుతున్నారు? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారండి? చూసుకోండి, ఈసారి ఇట్లాంటివి ఏమన్నా వస్తే ప్లీజ్ డోంట్ కీప్ క్వైట్ అండి. ఇది క్వైట్గా మీరు ఉంటే ఇలాంటి బేవకూఫ్ వాగుడు, బేవకూఫ్ మాటలు చెప్పే వాళ్ళ కౌంట్ పెరిగితే, తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు చూసారా కొంతమంది, పెద్దగా తెలిసి తెలియని వాళ్ళు, చాలామంది ఫాలో అవుతున్నారంటే ఈమె నిజమే చెప్తుంది కామాలు,
అనుకునే బేవకూఫులు ఎక్కువ అండి మన పిల్లల్లో. ఓకే. ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ ఒకటి, మంద మనస్తత్వం ఒకటి, మాబ్ మెంటాలిటీ ఉంది చూసారా? అందరూ వీళ్ళని ఫాలో అవుతుంటే ఈడు నిజం చెప్తున్నాడు అనుకోవడం. రైట్. ఇక నెక్స్ట్ వీడి సంగతి మనకు తెలిసిందే. ఈడు